హలో గాయస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో షార్ట్స్ తీస్తున్నాం, బట్ 90 days లో మనకు 3 million వ్యూస్ రాకపోతే మానిటైజేషన్ అవుతుందా? అండ్ 3 million వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, షార్ట్స్ ఎలా వైరల్ చేసుకోవాలి, సో 3 million ఎలా వ్యూస్ వస్తాయి, ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. 90 days లో అంటే 90 రోజులు, సో 3 months అన్నమాట. ఆ మంత్ లో మనం సో షార్ట్స్ అనేది 3 million వ్యూస్ తెచ్చుకోవాలి. ఒకవేళ 3 million వ్యూస్ రాకుంటే ఎలా? సో మనకు 4,000 వాచ్ టైం కావాలి. సో అలా కూడా మనకు మానిటైజేషన్ అవుతుంది. 3 million వ్యూస్ వచ్చిన తర్వాత కూడా మనకు షార్ట్స్ కి అలా కూడా మానిటైజేషన్ అవుతుంది. సో ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, షార్ట్స్ కి వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం షార్ట్స్ కి 3 million వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి ఈ వీడియో మొత్తం మాట్లాడుకుందాం. చాలా ఆడియన్స్ అయితే 3 million వ్యూస్ తెచ్చుకోరండి, చాలా కష్టపడతారు. షార్ట్స్ రెగ్యులర్ అప్లోడ్ చేసేస్తారు కానీ వ్యూస్ రావు. 1K 2K వస్తాయి, అంతకు మించి వ్యూస్ రావు అనమాట. మనకు 1 lakh 2 lakh 3 lakh ఇట్లా వ్యూస్ వస్తేనే మనకు షార్ట్స్ కి 3 million కంప్లీట్ చేస్తాం అనమాట. సో ఇప్పటి వరకు 90 days వరకు మనం కంప్లీట్ చేస్తాం. సో మనకు 1K 2K వ్యూస్ వస్తే కంప్లీట్ చేస్తామా అండి? సో అలా అయితే కంప్లీట్ చేయలేము అనమాట. సో ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను. సో షార్ట్స్ కి 3 million వ్యూస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకండి. సో డైలీ 5 members విన్నర్ అవుతున్నారు. సో నేనైతే డైలీ 5 members విన్నర్ చేస్తాననిగా, సో డైలీ 2 members విన్నర్ చేస్తున్నాను అనమాట. సో వీడియో లెంత్ అవుతున్నాయి కాబట్టి నేను వేస్తున్నా అంటే డైలీ 2 members కి విన్నర్ చేస్తున్నా. సో అందులో మీరు కూడా విన్నర్ కావచ్చు. డైలీ 2 members విన్నర్ అవుతున్నారండి. సో గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. సో ఇక్కడ నేను బిఫోర్ నేను వేసిన అంటే డైలీ 5 members కి విన్నర్ చేసిన, ఇప్పుడు నేను 2 members కి విన్నర్ చేస్తున్నా. అందులో ఇంకొకటి యాడ్ చేసిన ఏంటంటే ఎవరైతే కామెంట్ హైలైట్ అవుతుందో వాళ్ళ కామెంట్ నేను పిన్ చేస్తున్నా. ఎక్కడ పిన్ చేస్తున్నా అంటే సో ఇప్పుడు కామెంట్ చేస్తారండి, ఎవరైతే కామెంట్ హైలైట్ అవుతుందో వాళ్ళ కామెంట్ నేను పిన్ చేస్తున్నా. అంటే సో కామెంట్ లో పిన్ అవుతుంది. మీ కామెంట్ అనేది ఫస్ట్ మీదే కనిపిస్తుంది అనమాట. పిన్ చేసేస్తే మీ కామెంట్ మీదే హైలైట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ రావచ్చు అనమాట, అండ్ మీకు ఛానల్ గ్రో కావచ్చు అనమాట. అలా మీరు ఎవరైతే కామెంట్ హైలైట్ అవుతుందో వాళ్ళది నేను సో కామెంట్ పిన్ చేస్తాను. అండ్ రెగ్యులర్లీ 2 ఛానల్ ప్రమోషన్ చేస్తాను అనమాట. సో మీరు ఎవరైనా ప్రమోషన్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ వస్తుంది, హైప్ అయితే చేసాను అనమాట. సో ఈ రోజు 2 members విన్నర్ ఉన్నారు కాబట్టి సో ఇక్కడ స్క్రీన్ అయితే చూపిస్తా, చూసేయండి గాయస్. ఇక్కడ స్క్రీన్ అయితే ఆన్ చేసినా చూసేయండి. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి ఆంధ్ర విలేజ్ వర్కింగ్ అట. నైస్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు అండ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా, కమిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. ఈ సార్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి జయా సలిట్ అఫీషియల్ అంట. హాయ్ అన్న, నా ఛానల్ నో ప్రమోషన్ చేయండి ప్లీజ్, ఇంకా మీ వీడియోస్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి అన్న అయితే కామెంట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు అండ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా, కమిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి. అండ్ ఈ రోజు 2 members గ్రాండ్ విన్నర్ అయ్యారు, గ్రాండ్ సక్సెస్ అయ్యారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే సో కంప్లీట్లీ కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అనమాట. సో ఇక్కడ మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. సింప్లీ బ్యాక్ అయితే వచ్చేస్తాను. సో ఏంటంటే ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ 3 million వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, రెగ్యులర్లీ షార్ట్ ఎలా అప్లోడ్ చేస్తారండి. జస్ట్ 19 seconds షార్ట్ అనేది బిలో పెట్టింది అనుకోండి, 100% రిజల్ట్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జాక్ట్లీ దాన్ని ఎడిటింగ్ చేసుకోండి అండ్ టెక్స్ట్ యాడ్ చేయండి. షార్ట్స్ లో ఏముందో క్లైమాక్స్ ఇవ్వండి, అంటే మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. సో కొద్దిగా కట్ చేసుకుంటా మాట్లాడండి. ఆబ్వియస్లీ మంచిగా మాట్లాడండి. షార్ట్ ఎలా ఉందో అలా పర్ఫెక్ట్ అండ్ ఎడిటింగ్ చేసుకోండి. టెక్స్ట్ యాడ్ చేస్తే కొంచెం గ్రాఫిక్స్ లాగా మంచిగా ఎడిటింగ్ చేసుకుంటేనే మంచిగా మీ షార్ట్ అయితే వైరల్ అవుతుంది నేను చెప్తున్నాను అనమాట. ఎలా పడితే అలా షార్ట్ అయితే అప్లోడ్ చేయకండి. ఇప్పుడు చూడండి ఇలా మాట్లాడేసిండ్రు, సింపుల్ గా డల్ గా మాట్లాడేసిండ్రు అనుకోండి, షార్ట్ అయితే వైరల్ కాదు. అదొకటి చూసుకోండి. ఎడిటింగ్ అయితే పాయింట్ అదనమాట. ఎగ్జాక్ట్లీ 19 seconds బిలో షార్ట్ అనేది అండ్ ఎడిటింగ్ చేసుకోండి. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని అప్లోడ్ చేసేయండి. ఎలా ఉండాలంటే షార్ట్స్ వేరే వాళ్ళ షార్ట్స్ చూసి ఎడిటింగ్ చేసుకోండి అనమాట. వాళ్ళలాగానే కంప్లీట్లీ రావాలన్నమాట. సో మీ ఛానల్ కామెడీకి సంబంధించింది అయితే కామెడీ లాగా వీడియోస్ అయితే తీయాలంటే షార్ట్స్ వీడియో తీయాలన్నమాట. లేదు మీరు ఎంటర్టైన్మెంట్ లేదా అండ్ కుకింగ్ అయితే కుకింగ్, అండ్ ఇప్పుడు వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, ఇప్పుడు టెక్ కి సంబంధించి ఉంటే టెక్ అనమాట. సో ఎలా అయితే అలా షార్ట్ అనేది 19 seconds బిలో షార్ట్ అయితే ఎడిటింగ్ చేసుకోండి. ఎలా ఉండాలంటే అట్రాక్షన్ ఉండాలి. అప్పుడు మీకు షార్ట్ అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ రెగ్యులర్ ఎలా అప్లోడ్ చేస్తారో అలాగే అప్లోడ్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే గాయస్ ఇక్కడ నేను చూపిస్తా ఏంటంటే ఇక్కడ నేను యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ నేను వేస్తాను అంటే ఇక్కడ ప్లస్ సింబల్ కి ఒకే వేస్తాను. ప్లస్ సింబల్ కి ఒకే వేస్తే గాయస్ ఇక్కడ సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ సెలెక్ట్ చేసుకుంటే యాడ్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తాను అనమాట. ఏదో ఒక షార్ట్ సెలెక్ట్ చేసుకుంటా, ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తాను. ఇది ఒక షార్ట్ సెలెక్ట్ చేస్తాను, ఇది ఒక షార్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ చేస్తాను. నెక్స్ట్ చేసి గాయస్ ఇక్కడ సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం మీరు సో ఇక్కడ డన్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డన్ చేసేసి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇలా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. సాంగ్ యాడ్ చేస్తే సాంగ్ యాడ్ చేసేయండి. ఇక్కడ సాంగ్ యాడ్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ వైరల్ కావడానికి సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు సో ఇప్పుడు 15 August ఉంది కాబట్టి మనం ఇక్కడ మనకి ఇది కొలాబరేటింగ్ ఇండియా ఉంది చూడండి. దీనికి సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోండి.
సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీ యువర్ చాయిస్ అనమాట. సో ఇది ఓకే వేస్తుంది అనమాట. నెక్స్ట్ వేసేస్తాను. నెక్స్ట్ చేసిన తర్వాత కాసి ఇక్కడ సింపుల్ చూడండి, ఇక్కడ డన్ చేసేయండి. సో ఇక్కడ అది సాంగ్ వచ్చేసింది అనమాట. సింపుల్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం షార్ట్కి కొద్దిగా ఏం రైట్ చేసుకుంటే రైట్ చేసుకొని ఇష్టం అనమాట. సో మీరు ఎలా అప్లోడ్ చేస్తే అలా అప్లోడ్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ చేసేస్తాను అనమాట. నెక్స్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే గాయస్ ఇక్కడ thumbnail పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో మీకు నచ్చిన thumbnail అంటే సో అట్రాక్షన్ ఉండే thumbnail అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇలా డిఫరెంట్గా ఉండాలన్నమాట. ఏది ఉన్నా డిఫరెంట్గా ఉండాలి, అంటే ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. సో ఇట్లా ఓకే చేయండి. అంటే టెక్స్ట్ యాడ్ చేస్తే టెక్స్ట్ యాడ్ చేయండి. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసమే చూపిస్తున్నా, అండ్ thumbnail ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అనమాట. టెక్స్ట్ యాడ్ చేసుకోండి, పైన టెక్స్ట్ యాడ్ చేసుకోండి, కింద టెక్స్ట్ యాడ్ చేసుకోండి, ఎలా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే గాయస్ ఇక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్స్ ఉంది. ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే గాయస్ ఇక్కడ టైటిల్ మెన్షన్ చేసుకోండి, సర్చ్ బార్ టైటిల్ మెన్షన్ చేసుకోండి. ఎలా ఇక్కడ చూడండి, మీ ఎగ్జాంపుల్ కోసం హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని అనుకుంటే సో ఇక్కడ మీరు హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్ అని మెన్షన్ చేయండి. లేదు మై ఫస్ట్ మినీ వ్లాగ్ అని రైట్ చేసుకోండి, అంటే మీ వ్లాగింగ్ కి సంబంధించి ఉంటే మై ఫస్ట్ మినీ వ్లాగ్ అని రైట్ చేసుకోండి. నేను ఇక్కడ రైట్ చేస్తాను చూడండి, ఇక్కడ చూడండి మై ఫస్ట్ మినీ వ్లాగ్ అని రైట్ చేశాను. ఒక సింబల్ ఇచ్చేస్తాను అనమాట. ఇలా సింబల్ ఇచ్చేయండి. సో ఇక్కడ మీరు అండ్ మీ ఛానల్ నేమ్ కూడా ఇచ్చేయండి అనమాట. ఇలా ఇచ్చేయండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఇచ్చాను, మై ఫస్ట్ మినీ వ్లాగ్ ఇచ్చాను. సో ఇప్పుడు మీరు దీన్ని కాపీ చేసుకోండి. సింపుల్ ఇలా కాపీ చేసేసుకొని అండ్ సింప్లీ అండ్ ఇక్కడ మొత్తానికి సో ఇక్కడ అల్టెడ్ కంటెంట్ ఉంది కదా, నో పెట్టేసి అండ్ బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఇది అప్లోడ్ చేసిన వెంటనే మీరు సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు మై ఫస్ట్ మినీ వ్లాగ్ అయితే వచ్చింది కదా, సర్చ్ బార్లో సెర్చ్ చేసి చూడండి. ఎట్లా సెర్చ్ చేస్తారంటే గాయస్ ఈ మెయిల్ ఐడితో ఏదైతే లాగిన్ ఉందో, ఎందులో అయితే షార్ట్ అప్లోడ్ చేస్తున్నారో అందులో కాకుండా వేరే మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా మీ స్మార్ట్ ఫోన్లో, ఆ మెయిల్ ఐడితో ఒక 2 times 3 times చూడండి, ఎక్కువ చూడకండి, చూసేసేయండి. అండ్ మీ షార్ట్ ఎలా వైరల్ అయితే చూసుకుంటారు అనమాట. సో అప్పుడు మీకు 90 daysలో 3 million వ్యూస్ ఎలా వస్తాయో చూసుకుంటారు అనమాట. అంటే 90 daysలో 3 million వ్యూస్ రావాలంటే ఆబ్వియస్లీ ఇక్కడ మీకు మై ఫస్ట్ మినీ వ్లాగ్ అంటే సర్చబుల్ టైటిల్ తీసుకోండి. అది తీసుకున్న తర్వాత సో ఇప్పుడు అప్లోడ్ చేసేయండి. ఇప్పుడు మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను అనమాట. ఇలా అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత పబ్లిక్ చేసేయండి. పబ్లిక్ చేసిన వెంటనే స్మార్ట్ ఫోన్ వేరే స్మార్ట్ ఫోన్ ఉంటే బాగుండే, అలా ఉంటే బాగుండే అనమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ షార్ట్ వైరల్ కావాలంటే సింప్లీ ఇక్కడ నేను మై ఫస్ట్ మినీ వ్లాగ్ ఉంది కదా, అలా మీరు వేరే స్మార్ట్ ఫోన్తో జస్ట్ వేరే స్మార్ట్ ఉంటే బాగుండే, ఇంకా బాగుండే అనమాట. సో అక్కడ మీరు ఏం చేస్తారు మై ఫస్ట్ మినీ వ్లాగ్ అని సెర్చ్ చేయండి. సర్చ్ బార్లో మీ షార్ట్ రావాలి, వస్తేనే మీ షార్ట్ వైరల్ అవుతుంది, లేకుంటే వైరల్ కాదు. సర్చ్ బార్లో షార్ట్ రావాలి అన్నమాట, 100% రావాలి. వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేసి ఒక 2 times 3 times చూడండి. చూసిన తర్వాత వేరే మెయిల్ ఐడి లాగిన్ కండి. అలా లాగిన్ తర్వాత ఇంకొక మెయిల్ ఐడితో అలా మీరు సెర్చ్ చేసి చూడండి. ఒక 2 times 3 times చూడండి. అలా సెర్చ్ చేసిన తర్వాత ఒక 2-3 మెయిల్ ఐడితో చూసింది 100% మీకు 90 daysలో 3 million వ్యూస్ ఎలా వస్తాయో చూసుకోండి అనమాట. ఇదేనండి. సో మీకు వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి మీకు ఈ వీడియోలో చెప్పాను అనమాట. షార్ట్స్ కి ఎలా తెచ్చుకోవాలి అండ్ ఇక్కడ షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి మీకైతే మొత్తం అయితే చెప్పాను అని అనిపిస్తుంది. సో మొత్తంకి మీకు అర్థమైతే సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి అండ్ రేపటి వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.